వెల్కమ్ టు మిడ్ నైట్ క్యాండిల్ స్టోరీ నెంబర్ 4 పార్ట్ 2. ఆ రాత్రి ఏం జరిగిందంటే నాకు అసలు నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకుంటే ట్రైన్లో ఆమె నవ్వుతూ మాట్లాడిన ముఖమే గుర్తొస్తుంది. ఒక్కటే రీగ్రెట్, నెంబర్ అడిగి ఉంటే బాగుండేది అని, ఇన్స్టాగ్రామ్ అయినా అడిగి ఉంటే బాగుండేది అని. కానీ ఇప్పుడు బాధపడితే ఉపయోగం ఏముంది? నాలో ఒక చిన్న హోప్ మొదలయ్యింది. నా ఛార్జర్ వెనుక నా పేరు, నా మొబైల్ నెంబర్ 2 రాసి ఉన్నాయి. ఒకవేళ ఆమె చూసి కాల్ చేస్తే అని ప్రతిరోజు అనుకునేవాడిని. రోజులు గడిచిపోతాయి. వారం అయ్యింది, నెలలు అయ్యాయి. కాల్ మాత్రం రాలేదు. నెమ్మదిగా ఆశ కూడా తగ్గిపోయింది. కానీ అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే మాత్రం గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకునేది. ఆమె అయ్యి ఉంటదేమో అని. ఫోన్ లిఫ్ట్ చేస్తే బ్యాంకు వాళ్ళు, లేదంటే ఆఫీస్ వాళ్ళు, లేదంటే స్పామ్ కాల్. ప్రతిసారి చిన్న డిసప్పాయింట్మెంట్. ఒకరోజు ఆఫీసులో పని చేస్తున్నాను. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ నెంబర్ చూసి చేతులు కొంచెం వణికాయి. చాలా ఎగ్జైట్మెంట్తో లిఫ్ట్ చేశాను. హలో అన్నాను. అవతల నుంచి సార్ లోన్ తీసుకుంటారా అని అడిగారు. ఆ రోజు నాకు పడాలో కూడా అర్థం కాలేదు. అలా ప్రతిరోజు అన్నోన్ నెంబర్ ఒక చిన్న హోప్ తీసుకొచ్చేది. ఆ తరువాత ఆశను కూడా తీసుకెళ్లేది. 1 సంవత్సరం అయిపోయింది. ఈ మధ్య గోదావరి ఎక్స్ప్రెస్ కనిపించిన, రాజమండ్రి స్టేషన్ పేరు వినిపించిన ఆ జర్నీ గుర్తుకొస్తుంది. ఆ అమ్మాయి గుర్తుకొస్తోంది. కొన్నిసార్లు నన్ను నేనే అడుగుతుంటాను, ఆ రోజు ఎందుకు భయపడ్డావు రఘు అని. ఒక నెంబర్ అడగడానికి అంత ఆలోచన ఎందుకు అని. నిజం చెప్పాలంటే ఆ రోజు నేను నెంబర్ అడగలేదు. కానీ ఆమె కూడా అడగలేదు. అంటే ఆమెకు కూడా అదే భయం ఉండి ఉండొచ్చు కదా. ఈ ప్రశ్నకి మాత్రం ఆన్సర్ నాకు ఇప్పటికీ లేదు. కొన్నిసార్లు ఆమె కూడా ఎక్కడో నా గురించి ఆలోచిస్తుందేమో అనిపిస్తుంది. నా ఛార్జర్ చూసినప్పుడల్లా నన్ను గుర్తు చేసుకుంటుందేమో అనిపిస్తుంది. కానీ అది నిజమో కాదు నాకు తెలియదు. ఈ రోజు కూడా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే ఒక్కసారి మాత్రం ఆమె అయ్యి ఉంటుంది అనే ఆశతోనే లిఫ్ట్ చేస్తూ ఉంటాను. కానీ ఆమె పేరు కూడా నాకు తెలియదు. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియదు. పెళ్ళి అయ్యిందో లేదో కూడా తెలియదు. కానీ ఆ గోదావరి ఎక్స్ప్రెస్ జర్నీ మాత్రం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కొన్ని మనుషులు కొన్ని గంటలు మాత్రమే మనతో ఉంటారు. కానీ వాళ్ళ జ్ఞాపకం మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. మరి ఆ అమ్మాయి ఎప్పుడైనా నిజంగా నాకు కాల్ చేస్తుందా? లేక ఈ కథ ఇక్కడితోనే ముగిసిపోతుందా? నాకు తెలియదు. కానీ ఒకవేళ ఎప్పుడైనా ఆమె నుంచి కాల్ వస్తే ఆ కథ మీతో కూడా తప్పకుండా పంచుకుంటాను. ఇలాంటి మరిన్ని ఎమోషనల్ స్టోరీస్ కోసం మిడ్ నైట్ క్యాండిల్ స్టోరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్టోరీస్ని మా ఇన్స్టాగ్రామ్ ఐడికి పంపగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.